నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా బోన్స్ విషయంలో ఈ మధ్యన కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆహ్, ఎలాంటి సప్లిమెంట్స్ ఎక్కువ అంటే మనకు తెలియకుండానే సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కూడా డ్యామేజెస్‌కి గురవుతున్నాయనే విషయాలు ఈ మధ్యన బయటకొస్తున్నాయి. అది కాక చిన్న వయసులోనే చాలా మందికి బోన్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 50, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకొస్తే ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లోనే బోన్‌కి సంబంధించిన సమస్యలు విపరీతంగా రావడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక ఇవన్నీ కాకపోతే ఎవరికైనా దీర్ఘకాలిక జబ్బులు లైక్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా వీళ్ళకి బోన్ సమస్యలు, ఎముకల బలహీనత పెరిగిపోవడానికి గల కారణాలేంటో గూడా ఎవరికీ సరిగ్గా అర్థం కావట్లేదు. అయితే ఈ విషయాలన్నీ గూడా మనం ఈరోజు కూలంకషంగా మనం ప్రశ్నిద్దాం. డాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆర్థోపెడిక్‌కి సంబంధించిన డాక్టర్. ఆయన్ని అడుగుదాం. అసలు బోన్‌కి సంబంధించి అసలెందుకు ఇలాంటి సమస్యలొస్తున్నాయి? ఒకవేళ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నీ గూడా డాక్టర్‌ని అడిగే తెలుసుకుందాం. మరి ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్, ఎంపీటీ ఆర్థోపెడిక్ అలాగే ఫిజియోథెరపీ, ఫౌండర్ ఆఫ్ పవన్ హెల్త్ కేర్. సో, డాక్టర్‌ని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, యాక్చువల్‌గా విటమిన్ డీకి, కాల్షియంకి ఏం సంబంధం? ఎందుకంటే విటమిన్ డి లోపం ఉండడం వల్ల కాల్షియం సఫిషియెంట్‌గా బాడీ అబ్జర్వ్ చేయదని అంటుంటారు. సో, ఎట్లా దీనికి రిలేషన్ ఎలా ఉంది? సో, ఏంటంటే విటమిన్ డి ఎప్పుడైనా గాని, కాల్షియం గాని దీనికి డిఫరెన్స్ ఉందనమాట. ఇదేంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇదేంటి కాల్షియం మినరల్. సో, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కూడా ఎక్కువైనా కూడా మనకి ఎఫెక్ట్ అయితదనమాట. అంటే ఏదైనా కూడా మోతాదుకు మించింది ఎక్కువ తీసుకోకూడదు. విటమిన్ డి కూడా అంటే విటమిన్ డి వల్ల కూడా పెయిన్స్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటారు గదా! నేను చూసిన వాటిలో 90% మంది 10% వదిలేసి 90% మంది వైటమిన్ డి డెఫిషియన్సీతో నా దగ్గరికొస్తారు. ఇప్పటికింకా రికార్డ్స్ గాని, ఇది గాని లేదు. వైటమిన్ డి మాక్సిమం అయినంత వరకు 30 అని ఉంటది. ఇంకా బ్లడ్ ల్యాబ్‌లోకెళ్ళి చెక్ చేస్తే 30 దగ్గర ఉండి మెయింటైన్ చేస్తే చాలంటారు. బట్ ఈ ఇయర్ ప్రకారం ఈ జనవరి 2026 ప్రకారం వైటమిన్ డి అందరూ మోర్ దాన్ 50 కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తుండాలి. 50, 60 అలా మెయింటైన్ చేస్తుండాలి. సో, ఈ వైటమిన్ డి ఏంటంటే ఒకదానికని చెప్పలేను. చాలా వాటి హెయిర్ లాస్ గాని, లేకపోతే బోన్ పైన ఎఫెక్ట్ ఎక్కువుంటది. బట్ మిగతా రకమైన మూడ్ స్వింగ్స్ గాని, డిప్రెషన్ కూడా కారణం వైటమిన్ డి అనమాట. సో, కాల్షియం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కాల్షియంలో మోతాదుకి మించింది ఎక్కువ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమే. అంటే హై కాల్షియం తీసుకున్న వాళ్ళలో కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే కాల్షియం ఎప్పుడైనా గాని బోన్ దగ్గరికే వెళ్ళాలి. సంబంధం లేకుండా ఫ్యాట్ దగ్గర, కడుపు దగ్గర ఇక్కడ చేరుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమే. ఈ రెండిటికి మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఎప్పుడు తీసుకోవాలనేది కూడా తెలుసుకోవాల. ఇది మనకు డెఫిషియన్సీ ఉందనుకోండి, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడే మాత్రమే వీక్లీ వన్స్ గాని అట్లా తీసుకోవాలి. డెఫిషియన్సీ లేదనుకోండి మంత్లీ వన్స్ గాని అంటే డైలీ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. మంత్లీకి కలిపితే 2000 ఇంటూ 30 డేస్ 60K ఐయు తీసుకుంటే సరిపోతది. ఈ కాల్షియం కూడా అంతే అనమాట. మనకి ఊరికే అవసరం ఉన్న ఫస్ట్ బ్లడ్ చెక్ చేయించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ 9-10 ఉందనుకోండి అవసరం లేదు. తీసుకోవాల్సిన అస్సలు అవసరం లేదు. మోస్ట్‌లీ గో ఫర్ హై రిచ్ కాల్షియం ఫుడ్స్ ఉంటాయి. మిల్క్ అవ్వచ్చు, యోగర్ట్ అవ్వచ్చు, సీసేమ్ సీడ్స్ అవ్వచ్చు. ఈ రిలేటెడ్ డైట్స్‌కెళ్ళిపోవాలి. లైట్‌గా రెసిస్టెంట్ ట్రైనింగ్ వదిలితే కాల్షియం ఛానెల్స్ అవే ఓపెన్ అయిపోతది. మెకానిజం లోడ్ బోన్ పైన పడి కాల్షియం కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయితది. సో, వైటమిన్ డికి, కాల్షియంకి ఇది డిఫరెన్సెస్. సో, మెయింటైన్ చూసి ఏసుకోండి. మీరు హెల్తీగా ఉంటారు. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు కదండీ! డాక్టర్ పవన్ గారు చాలా డీటెయిల్‌గా అన్ని విషయాలు చెప్పారు. సో, మనకు బీపీ, షుగర్ వీటి వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో, దాన్ని కంట్రోల్ చేయకపోతే వీటిని ఎలా అధిగమించాలో అనే టిప్స్ కూడా చెప్పారు. అంతేకాకుండా బోన్‌కి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా ముందుగానే మనం ఆహ్, జాగ్రత్త పడితే అంటే వ్యాధి నివారణ అనేది మనం ముందుగానే జాగ్రత్త పడినట్లయితే ముదరక ముందే మనకిది త్వరగా సొల్యూషన్ వచ్చే విషయాలు కూడా మనకి చాలా క్లియర్‌గా చెప్పారు. సో, ఇంకా మీకు దీనికి సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం.